హలో మామ, నమస్తే అందరికీ. మనం చెప్పాలనుకుంది ఏంటంటే మన ఊర్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, పల్లెటూళ్ళలో పనులు ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది. పల్లెటూళ్ళలో ఏంటంటే డైలీ ఒకటే పని చేయరు మామ. ఒక్కో సీజన్లో ఒక్కో పని అయితే చేస్తారు. ప్రజెంట్ అయితే మన ఊర్లో పార పనికి అయితే వెళ్తున్నాము. అంటే అరటి మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కలకు మన్ను లాగడానికి అనమాట. ఈ పని ఎలా చేస్తారో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇలా మన్ను ఎందుకు లాగుతారంటే, ఇలా మన్ను లాగడం వల్ల ఏంటంటే గాలికి చెట్లు అనేవి పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న కలుపు మొక్కలు ఉంటాయి కదా, అవి కూడా లాగడం వల్ల పోతాయి. ఇంకోటి దానికి తోడు ఇంకోటి ఈ నీళ్లు పారడానికి కూడా బాగానే ఉంటుంది. ఇలా ఇందుకోసమని ఈ పని చేస్తారు అన్నమాట. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమప్పు వాన బాణాలే వేయని. అన్న అయితే ఇంకా టిఫిన్ ఆకలి అవుతుందని అయితే చెప్పినాడు. సరే అని చెప్పేసి తిన్నామని టిఫిన్ దగ్గరికి అయితే వచ్చినాము. అదిగో టిఫిన్ కనపడుతుంది కదా, అక్కడ కూర్చొని అయితే టిఫిన్ అయితే ఇంకా కూర్చొని తినడం అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా టిఫిన్ తిని మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసినాము. ఇక్కడ వాటర్ అయితే అన్న చేనుకి అయితే పెట్టినాడు. ఇది వాటర్ చూసి ఒక సాంగ్ అయితే గుర్తుకు వస్తుంది, ప్లే చేస్తాను, ఒకసారి చూడండి మీరే. గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పొన్నారి చిట్టి చిలక పాట విన్నారు కదా, ఎలా ఉంది మా పాట అయితే సూపర్ ఉంది. సరే టాపిక్ వదిలేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇది మన్ను వేస్తున్నాడు కదా, అట్లా మన్ను వేయడం వల్ల ఏంటంటే మనకు చెట్లు గాలి పెట్టినా కూడా చెట్లు అనేవి పడిపోకుండా ఉండడానికి అయితే కనుక ఉపయోగపడుతుంది. సరే ఇంకా పని అయితే అయిపోయింది, ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాము. ఉంటాం మరి.